అభివృద్ధి చెందాలని కోరుకోవాలి మనం. అంతేగాని ఎదురు వారిని చూచి మనం అసూయ పడడం, మత్సరపడడం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మత్సరము ఎముకలకి ఏంటి? నువ్వు ఎక్కడ బాగుపడతావు మత్సరపడతావు ఉంటే? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, ఈ మత్సరంతో సేవకులలో కూడా ఉందండి. అవునండి, మనల్ని చూసి, మన పరిచయం చూసి, మీ దైవజనం చూసి మత్సరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటాను, మనము దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో దర్శనం ఇచ్చాడు మనకి. ఆ దర్శనం కొరకు ప్రతిదినం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఆమెన్, ఆమెన్. మనకులాగా ప్రార్థన చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారో లేదని వాళ్ళకి ఎరుకది. అయితే దైవ జనాంగమా, నేను చెప్పే అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజమైన ప్రేమలో మత్సరం అనేది ఉండదు. సరే, ఐదవదిగా మనం చూద్దాం. ఐదవదిగా, ప్రేమ ఎలా చేయదండి? డంబముగా ప్రవర్తించదు. ఆమేన్. డంబం అనగా ఏంటి? గొప్పలు చెప్తూ ఉంటారు, లేనిపోని గొప్పలు. నిజమైన ప్రేమలో డంబం అంటే గొప్పలు, గొప్పతనాలు. ఈ ప్రేమ అలాంటి అసలు డంబంగా ప్రవర్తించదు. ఆమేన్. నన్ను కానట్టే పోతూ ఉంటారు. కొంతమంది ప్రేమ లేకపోయినా కానీ కవులు డబ్బాలాగా ఉంటాయి. డబ్బాలో గులకరాలు ఎత్తే వస్తుంది చెప్పరు. డబ్బా కవులు చెప్పగరా? బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల గురించి ఏమని పేరు పెట్టాలి తెలుసా? గప్పాల మారి. అందరూ చెప్పండి ఏంటి గప్పాల మారి అంటే? అర్థం ఏంటి? లేనిపోను గొప్పలు చెప్తూ ఉంటారు. మా తాత ఇది, మా తాతల మూతులు నాకారు, తేలు నాకారు, ఏ కవులు చెప్తారు కదా. ఈ కవులు తప్ప పనులు ఏముండవండి. ఏమున్నా సరే పెద్ద ఇంతదైనా సరే డాంబికంగా చెప్తారు. పెద్ద హిస్టరీ ఇప్పితే ఏముండదు, ఏసరక్తం వేజయం. గొప్పలు చెప్పడం. ప్రేమ, నిజమైన ప్రేమలో అది డంబంగా ఏం చేయదు. చెప్పండి, వాక్యం చెప్తుంది, డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు అన్నారు. ఈ డాంబికులని ఎవరిని అంటారో తెలుసా? లేనిపోను గొప్పలు చెప్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏంటండి? ప్రతిదానికి గొప్పే. డాంబికం అంటే ఏంటి? డంబం అంటే ఏంటి? గొప్పలే. చిరకి ఏముండదు. ఆ గొప్పలు చెప్పులందరికీ తెప్పులే. మీరు అన్నది మంచిదే, దేవునికి స్తోత్రం. మరి ఏముండదు, ఏమీ లేని దానికి గొప్పలు ఎందుకు చెప్పాలి? నిజమైన ప్రేమలో డాంబికము ప్రవర్తించదు, డంబం ఉండకూడదు. డంబము అనే దాంట్లో గొప్పలు. నిజమైన దైవికమైన ప్రేమ ఉంది చూశారో, ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఆమేన్. నిజమైన క్రైస్తవమైన ప్రేమలో అసలు డాంబికం అనేది ఉండదు. అంటే నేనేమంటానంటే, ఎంత ఉన్నా ఏముంటారంటే తగ్గించుకుంటారు. చేసింది ఎవరికే చెప్పరు. కుడి చేసి చేసేది ఎడం చేయికి తెలియకూడదు. కొంతమంది ఇంత చేస్తారు, అంత చెప్తారు. దేవునికి స్తోత్రం. దాన్నే డాంబికం అంటారు. మనం ఏం చేసామనేది దేవునికి, నీకు తప్ప ఎవరికి తెలియకూడదు. ఆమేన్. ఎవడు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? నిజమైన ప్రేమ ఏం చేయదంటే డంబంగా, చెప్పండి, డంబంగా ప్రవర్తించడానికి ఏముంది? ఈరోజు ఎన్నున్నా ఏమున్నా మనం డంబం ఎందుకు? డంబంగా ప్రవర్తించడం వల్ల ఏమైనా జరిగేది ఏమైనా ఉందంటే ఏమీ లే. నేనంటా, నువ్వు డంబంగా ప్రవర్తించడం వల్ల జరిగేది ఏమిటి? చూడండి, 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుదామా ఒకసారి. 2వ అధ్యాయం చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఏంటి చెప్పండి? లోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్నాయి, 3 ఉన్నాయి. ఏంటి ఆ 3? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఎటువంటిదండి? లోక సంబంధమైనవే. ఎందుకు డాంబికం మనకి? నేనంటాను, ప్రేమ అనేది, క్రైస్తవమైన ప్రేమ అనేది డంబముగా, డాంబికంగా ఏం చేయదండి? ప్రవర్తించదు. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు
ఈ రోజున తన లేఖనము ద్వారా, తన వాక్యం ద్వారా నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, మరొక విషయానికి మనం వెళ్దాం. అదేమిటంటే 6వదిగా ఆ ప్రేమ అనేది ఏం తెలియదట, ఉప్పొంగదట. ఆమేన్. ఆ ప్రేమ ఎవరినో చూచి ఏమవుదో, ఉప్పొంగదు. కొంతమంది ఉప్పొంగుతూ ఉంటారు. చూడండి, ఈ కొరింథీ రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం దయచేసి 6వ వాక్యాన్ని చదువుదాం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖమునందు రాయి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు చూడండి, ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపకంగా నేను చెప్పుతున్నాను. దేవునికోసారి స్తోత్రం చెప్పండి. చూడండి, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, లేఖనాలయందు రాయబడిన సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరొకరి మీద ఏం పొంగకూడదు చెప్పండి అమ్మా. ఉప్పొంగడం అంటే నేనే చేస్తున్నాను దేవునికి స్తోత్రం, నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, నేను కాబట్టి దేవునికి ఇస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను. ఉప్పొంగడం అంటే అది. హలో, నేను కాబట్టే చేస్తున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను, అదే కదా ఉప్పొంగడం అంటే. హలో, ఎదురు వారిని చూసి ఉప్పొంగకూడదంటే అదే. బాబు, నా వలన మీరు వాక్యాన్ని నేర్చుకున్నారు, వాక్య ప్రకారంగా మీరు జీవించాలా, ఇతరులకు చూసి ఉప్పొంగకూడదు. అందుకే కదా చాలామంది ఏం చేస్తారు తెలుసా, అదిగో ఆవిడ ప్రార్థన చేయట్లేదు, ఆవిడ గొడవ నీకెందుకు, నువ్వు చేస్తున్నావా లేదా, నువ్వు దేవునిలో ఎదుగుతున్నావా లేదా, అంతే కదా. మనం ఇస్తున్నామా లేదా, మనం చేస్తున్నామా లేదా, మనం ఎలాగున్నాము అనేదే చాలా ప్రాముఖ్యమైనది. ఇతరులను చూసి ఉప్పొంగకూడదు. ప్రేమ ఎవరిని చూసి ఏమవుదండి? పౌలు గారు అదే అన్నారు, రే బాబు, మీరు ఇతరులను చూసి ఉప్పొంగకుండానట్లుగా నా నిమిత్తము అపోల్లో మీద పెట్టుకుని సాదృశ్య రూపకంగా నేను మీకు చెప్పుతున్నానని పౌలు గారు అంటున్నాడు. ఆమేన్. ఎవరి మీద పెట్టలేదు పౌలు గారు, ఆయన మీద అపోల్లో మీద పెట్టుకుని చెప్తున్నాడు. ఆమేన్. ఎందుకు? మీరు ఇతరులను చూసి ఏం పొంగకూడదు, ఉప్పొంగకూడదు. ఉప్పొంగితే ఏముండదండి, ఏముండదు. పాలు పొంగు నీళ్ళు వేసినట్టు సల్లారు పోసినట్టు ఉంటుంది. మనం ఉప్పొంగకూడదండి. నువ్వు ఏం చేసినా క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండడమే. ఉప్పొంగేమా, నీళ్ళు పోస్తే చల్లారిపోయినట్టే ఉంటుంది. ఎదరం చూసి ఉప్పొంగడం కాదు, మనకి స్వాభావికంగా మనలో ఉండాలి. ఆమేన్. ఎదరావిడ వెయ్యి ఇచ్చింది అనుకో, అయ్యారో నేను ఇచ్చేస్తానయ్యా దేవునికి స్తోత్రం, ఆవిడ అనేవారికి ఈవిడేమి రాదు. అలా కాదు, స్వాభావికంగా మనలో ఏం చేయాలా, స్వాభావికంగా మనలో రావాలి, కలగాలది. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే అదే. ఒకరిని చూసి పులును చూసి అబ్బాబ్బా ఎంత బెమ్మనంగా తెలిసి ఇటువంటి సామెతలో హల్లెలూయా. ఉప్పొంగడం అంటే అదే. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. సర్లే, దానికి వద్దులే, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది బండి, ఇప్పటికే సమయం పరిగెడుతుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమ ఇప్పుడు వరకు ఏంటి చెప్పండి, అది ప్రవచనాలైనా నువ్వు ఎదురు ప్రేమ లేకపోతే నువ్వు ఎద్దుడు. 2, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. 3, ప్రేమ దయ చూపిస్తుంది. 4, ప్రేమ మత్సరపడదు. 5, డంబముగా ప్రవర్తించదు. 6, ప్రేమ ఏమవుదండి, ఉప్పొంగదు, ఎదురు వారిని చూసి ఉప్పొంగదు. తర్వాత 7వదిగా మనం చూసినప్పుడు ప్రేమ అంట అమర్యాదగా నడవదట. ఏం చేయదటండి చెప్పండి? ప్రేమ మర్యాద లేకుండా ఉండదు. అమర్యాద అంటే ఏంటి? ప్రేమ ఉంటే మర్యాదగానే మాట్లాడతావు కదా. పెద్దలంటే మర్యాద ఉండాలి, పాస్టమ్మ గారంటే మర్యాద ఉండాలా, సేవకుడు అంటే మర్యాద ఉండాలి, తల్లిదండ్రులంటే మర్యాద ఉండాలి, పెద్దలంటే ఏముండాలా, మర్యాద ఉండాలి. కొంతమందికి మర్యాద ఉండదు, మర్యాద లేకుండా ఉండదు. నేనేమంటానంటే నిజమైన క్రైస్తవమైన ప్రేమ ఉంటే
సేవకుడు కుర్చీలో కూర్చున్నాడు, విశ్వాసం నిలబడే ఉంటుంది. అసలు కుర్చీలో పాస్టర్ గారు కూర్చోమన్నా కూర్చోదు. అదేంటది? మర్యాద అది. ఆమెన్. దర్జాగా పాస్టర్ గారు ఎదురు కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. లేదు జరగవే చేయి. వీళ్ళకి మర్యాద ఎక్కడుంది? మర్యాద చెప్పండి, అది మర్యాద. కూర్చోమన్నా సరే. హలో, క్రీస్తు ప్రేమలో అది అమర్యాదగా నడవదంటే మర్యాదలు, అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే నేనేమంటానంటే ప్రేమ అనేది ఏంటంటే ఎదురువారి ఎడల గౌరవం చూపించడమే. ఏం చూపించడం చెప్పండి? తల్లిదండ్రుల పట్ల నువ్వు మర్యాదగా ఉన్నావంటే వారిని ఏం చేసినట్టు? గౌరవించినట్లు. అదే దానికి రివర్స్ అంటే ఏంటి? నిజమైన ప్రేమ ఉంటే నేనేమంటాను, అమర్యాదగా మాట్లాడడం, అమర్యాదగా ప్రవర్తించం, అమర్యాదగా మనం జీవించడం. నేనేమంటానంటే నిజమైన క్రైస్తవ ప్రేమ లేనివాడు మర్యాద లేకుండానే బ్రతుకుతాడు. హలో, మనము అలా ఉండకూడదు. ప్రేమ మర్యాద లేకుండా అమర్యాదగా నడవదు. ప్రేమ అనేది ఎదురువారి పట్ల గౌరవము కలిగి ఉంటుంది. ప్రేమ అనేది మర్యాద లేకుండా మాట్లాడడం, మర్యాద లేకుండా జీవించడం, మర్యాద లేకుండా. నేనంటాను లోకస్తులైతే అలా ఉంటారు. మనలో ఏముండాలి? మర్యాద ఉండాలిగా. దైవికమైన ప్రేమలో ఏముందో తెలుసా? మర్యాద ఉంది. నేను మరొకసారి చెప్తున్నాను, పిల్లలారా, మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలాగ ఉండాలి? మర్యాదగా కలిగి ఉండాలి. సంఘస్థులారా, దైవజనుడి ఎడల, దైవజనురాలి ఎడల ఎలాగుండాలి? మర్యాదగా ఉండాలి. ఉందా మర్యాద? నిజమైన ప్రేమ ఉంటే నువ్వు మర్యాదగానే ఉంటావు, గౌరవంగా మాట్లాడాలి. ఆమేన్. లోకస్తుల్లో చాలామంది మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. దైవజనుని అలా మాట్లాడడానికి లేదు, మాట్లాడకూడదు. తల్లిదండ్రులను మాట్లాడకూడదు. పెద్దవారిని మనం ఏం చేయకూడదు చెప్పండి? ఈ రోజున నేనేమంటానంటే వాస్తవంగా మనం ఒప్పుకోవాలి, మర్యాదలు తగ్గినాయి. హలో, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అమర్యాదగా నడవదు అంటే మర్యాదలు తగ్గకూడదు. అవునండి, దేవుడు ఏమంటాడు? కనబడినోడికే నువ్వు గౌరవం ఇవ్వకపోతే కనబడిన నాకు నువ్వు ఎలా గౌరవిస్తావు? అంతే కదా మరి. కనబడే నీ సేవకునికే నువ్వు గౌరవం ఇవ్వకపోతే కనబడని దేవునికి మనం ఎలాగ గౌరవం ఇవ్వగలం? ఏమో ఊరికే కారిపోద్ది. వాళ్ళు అన్నారు మేకలో, ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు? నువ్వు ఎప్పుడు వస్త్రహీనుడుగా ఉన్నావు? ఎప్పుడు రోగుగా ఉన్నావు? ప్రభా నువ్వు గనక అలాగుంటే నేను తింటామని, అయ్యి బాబు తింటాం మనిషి పెట్టేది పెద్ద మనిషి. మరి నువ్వు గొర్రెలాగా నీవు ఉన్నావు, మేకలా నువ్వు ఉన్నావు, తేల్చుకోవాల్సింది నువ్వు. అలాగంటే పాస్టర్ గారు ఇలాగన్నారని అంటారు. బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు అది. మర్యాద ఏది? మర్యాదగా నడవాలిగా, మర్యాదగా ఉండాలిగా, మర్యాదగా జీవించాలిగా. క్రైస్తవ సంబంధమైన ప్రేమలో నిజమైన మర్యాద ఉంటుంది. అసలు అది అమర్యాదగా నడవదు. 8వది 7వది 8వదిగా మనం చూసినప్పుడు ఏమండి, అది స్వప్రయోజనమును విచారించుకొనదు. హల్లెలూయా. నిజమైన ప్రేమలో స్వప్రయోజనం, తన గురించి ఆలోచించదు. యేసు ప్రభు వారు తన గురించి ఆలోచించలేదు, మనందరి గురించి ఆలోచించాడు ఆయన. అర్థమవుతుందా? స్వప్రయోజనాలను గురించి ఏం చేయదండి. అరే స్వప్రయోజనం ఏంటండి? నేను ఉన్నానా లేదా, నేను తిన్నానా లేదా, నేను కట్టుకున్నానా లేదా, నాకు ఇల్లు ఉందా లేదా, నాకు కొత్త బట్టలు ఉన్నాయా లేదా, నాకు బండి ఉందా లేదా, నాకు మంచి సెల్ ఫోన్ ఉందా లేదా, నాకు ఏసీ ఉందా లేదా, కారు ఉందా లేదా, నాకుందా లేదా, ఎదరోడు రోడ్డు మీద నడిచి వెళ్ళినా పర్లేదు. స్వప్రయోజనాల గురించి
విచారించకూడదు దైవికమైన ప్రేమ. కొంతమంది అలాగే ఇతరుల గురించి విచారించే ఈరోజు లేనిపోని సమస్యలు. నాకు వచ్చే సమస్యలు అయ్యే ఏసు రక్తం వేజే. కానీ ఏంటంటే మనకే దేవుడు లాక్కు క్లోజ్ చేశాడు కాబట్టి ఎంత ప్రభావితం చేసినా ఎంత చేసినా లేదు అనే మాట నా నోట రావట్లేదు. నా మాట నోట రావట్లేదు. ఎదరోడు ఏమనుకుంటాడు అనుకున్నా సరే నిజమే, వాస్తవంగా నా సప్రయోజనం గురించి నేను ఏది ఆలోచించను. నేను దేవుని గురించి ఆలోచిస్తాను, దేవుడు నా గురించి ఆలోచిస్తాడు. దేవుని పరిచర్య గురించి నేను ఆలోచిస్తాను, దేవుడు నా గురించి ఆలోచిస్తాడు. నిజం చెప్తున్నాను, యథార్థంగా స్వప్రయోజనాల గురించి నిజమైన ప్రేమ తన స్వప్రయోజనాలు తన ప్రయోజనాల కొరకు చూచుకోదండి. అది యేసయ్య అన్నాడు, నక్కర్లకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తల వాల్చుకుంటూ ఏమి లేదండి. పుట్టడానికి ఆయనకి స్థలం లేదు, ఈ లోకంలో కూడా స్థలం లేదు ఆయనకి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. స్వప్రయోజనాలను గూర్చి విచారించదట. నిజమైన దైవికమైన ప్రేమ. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఇంకా ఏముండదు అని గనక మనం చూస్తే, కోపపడదు, అపకార మనసులో ఉంచుకోదు. కోపపడదు, చెప్పండి, అపకారమైన మనసులో ఉంచుకోదు. అంటే దైవికమైన ప్రేమను ఏదైనా అపకారం చేశాడు అనుకోండి, హల్లెలూయా, ఇంకా నువ్వు చేసింది జన్మ చచ్చిపోయే వరకు మర్చిపోనే, ఈ జన్మకు మర్చిపోనంటది యేసు రక్తం వేజే. బైబిల్ ఏం చెప్తుందంటే, అమ్మా నువ్వు దైవికమైన ప్రేమ. మరి యేసు ప్రభువారు ప్రేమిస్తున్నానని చెప్పి మనం చేసింది అన్నీ ఏం చేశాడు? ఆయన వీపు వెనకకు విసిరేశాడు కదా, ఆయన మర్చిపోయాడు. నేనేమంటానంటే ఎప్పుడు చెప్తాను, క్షమించడం అంటే ఏంటో తెలుసా? చేసాము, నేను క్షమించానంటే దాన్ని ఏం చేయడం, మర్చిపోవాలి. మర్చిపోవు మనం. మనకు అప్పుడప్పుడు తుమ్మకర బయట పడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ పడినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మొత్తం రీలో చెత్త వేసి రక్తం వేసేది. సున్నైనను పొల్లైనను తప్పు పోకుండా అటువంటివి అనేది బాగానే జ్ఞాపకం ఉంటాయి, కానీ మనకు వాక్యం మాత్రం జ్ఞాపకం ఉండదు. 40 సంవత్సరాలు ఈ నల్లగుండలో మెదిలిపోతున్నాడు. మరి ఎక్కడ సరిహద్దుల్లో గొడవ, ఇంకా ఎప్పుడైనా మెదిలిపోతూ ఉంటుంది. హలో, అపకార మనసులో ఉంచుకొనదు. ఎందుకంటే నేను ఇంకా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాను. 7వ వచనానికి వస్తే అన్నిటినీ ఏం చేస్తుందంట, తాలుకుంటుందంట. తాలుకోవడం అంటే అర్థం ఏంటి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉంటే అన్నిటిని ఏం చేస్తారు, తాలుకుంటారు. ప్రేమలో నిజమైన ఉంటుంది అది లేకపోతే ఇంకా మనుషులు ఏం చేయరు, చాలామంది తాలుకోరు. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. అన్నిటినీ ఏం చేస్తుందంటే, గట్టిగా మనం చదవండి, అన్నిటినీ నమ్మును. అది వదిలేద్దాం. అన్నిటినీ ఏం చేస్తుంది, నిరీక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ ప్రతి కార్యము కొరకు నిరీక్షణ కలిగి ఉంటుంది. నిరీక్షణ అంటే జరగబోయే దానిని గురించి మనం ఏం చేయాలి? ఈరోజు ఉదయకాలం అదే, బంధకములో పడి ఉన్నవారులారా, నిరీక్షణ గలవారే మరలా కోటకు ప్రవేశించండి. అదవుతుందా? నేనేమంటాను అంటే, నిరీక్షణ కలిగి ఎదురు చూడడం ప్రేమలో ఉన్నది. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుందంటే నిరీక్షించాలి. ఆమేన్. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదని సిగ్గుపరచదు. హల్లెలూయా. దైవికమైన ప్రేమను మన జీవితాల్లో మనము కలిగి ఉన్నప్పుడు అండి, మనము అన్నిటినీ మనము నిరీక్షిస్తే, నేనంటాను నిరీక్షించబడింది ఏదైనా నిన్ను నన్ను మనల్ని ఏం చేయదండి, సిగ్గుపరచదు. మనుషులు సిగ్గుపరచచ్చు, నాన్న వాళ్ళు సిగ్గుపరచచ్చు, అయిన వాళ్ళే సిగ్గుపరచచ్చు, ఆప్తులే సిగ్గుపరచచ్చు,
కానీ దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచావు అనుకోండి, ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ నిరీక్షణతో ఎదురు చూస్తున్న నిన్ను అబ్రహాముతో దేవుడు అదే చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అంటే 25 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అవును దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో అద్భుతం చేయలేదా? మూయబడిన గర్భాన్ని దేవుడు తెరవలేదా? మృతతుల్యమైన గర్భాన్ని దేవుడు తెరవలేదా అన్నట్టుగా దేవుడు గర్భాన్ని తెరిచి కొడుకునివ్వలేదా అంటే అవునండి. అతని నిరీక్షణ అతనిని ఏం చేయలేదు, నిరీక్షణతో ఎదురు చూచాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, అద్భుతం చేశాడు. ప్రేమలో అంటే నిరీక్షించడం అంటే మనం అవును క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, నిరీక్షిద్దాం. నిరీక్షించడం అంటే ఏంటో తెలుసా? దేవుడు చేసే వరకు ఎదురు చూడడం. ఆమేన్. పక్కలు షేక్ హ్యాండ్ ఇత్తు మాటలు చెప్పండి. నిరీక్షించడం అంటే దేవుడు చేసే వరకు ఎదురు చూడడం. ఎదురు చూస్తున్నావా? అడగను మరి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము నిరీక్షించినప్పుడు నా దేవుడు నిరీక్షించు వాటిని దేవుడు ఏదైనా దేవుడు చేయగలడు. నేనేమో చేయాలో తెలుసా? తొందరపడకూడదు. ప్రేమ కలిగి ఉన్న మనం నిరీక్షించాలి. ఎందుకు మార్చడు? బిడ్డల్ని మారుతాడు, భర్తని మారుతాడు, కొడుకును మారుతాడు. నువ్వు నిరీక్షించడమే. ఆడు తిట్టాడని నువ్వు తిట్టడం కాదు, క్రీస్తు ప్రేమను చూపించాడికి. హల్లెలూయా. ఆడు లోకానుసారిగా ఉన్నాడు కాబట్టి లోకంలో మాట్లాడతాడు. నువ్వేం చేయాలి? మారుతాడనే నిరీక్షణతో నువ్వు ప్రేమించాలి. ఆ ప్రేమ అన్నీ ఏం చేస్తుంది? అరెస్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తాతయ్య లాంటి మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మా తాతయ్య కంటే గొప్పోడండి నీ కొడుకు. ఉడుకుడికి అమ్మునేసారి తాగేసేవాడంట. రక్తం వేజే అటువంటి వాడిని మంచం ఎక్కించేసేసి రక్తం వేజే నేను సేవ చేస్తానని ఒప్పుకుని మార్చేసాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఎంత విలుగా ఎత్తిగా ఇక్కడెక్కడ ఉంటుంది? సరే దేవుని బిడ్డలారా, మనం చూస్తే అన్నిటినీ ఓర్చును. ఆమేన్. ప్రేమ ఏం చేస్తుందండి? గట్టిగా చెప్పండి. అన్నిటినీ ఏం చేస్తుందండి? నిజమైన ప్రేమ ఉంటే అన్నిటినీ మనం ఓర్చుకుంటాం. ఓర్చుకోలేకపోతున్నాం అంటే ఏమి లేదు, ప్రేమ లేదు. సార్ ఎంతకాలం ఓర్చుకుంటానండి? ఓర్చుకో. దేవునికి స్తోత్రం. యేసుబాబు ఓర్చుకున్నాడుగా. ఓర్చుకున్నాడు కాబట్టి మనకేం వచ్చింది? రక్షణ వచ్చింది. అంతే కదా. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి పరలోకం వచ్చింది. ఆమేన్. యేసుబాబు ఓర్చుకుంటాడండి. నాకు యేసుబాబుకున్న ఓర్పు లేదండి. దేవునికి స్తోత్రం. యేసుబాబుకున్న ఓర్పు ప్రేమ అంటే ఏంటి? అన్నిటిని ఓర్చుకోవాలి. మరి శ్రమలను ఓర్చుకోవాలి, కష్టాలను ఓర్చుకోవాలి, బాధలను ఓర్చుకోవాలి, రోగాలను ఓర్చుకోవాలి. మనం ఓర్చుకోకపోతే ఎలాగ? మరి బలహీనతలు ఓర్చుకోవాలి, కష్టాలు ఓర్చుకోవాలి, శ్రమలు ఓర్చుకోవాలి. అన్నిటినీ మనం ఓర్చుకోకపోతే ఎలాగా? సేవలో ఓర్పు కలిగి ఉంటేనే సేవలో ఉండగలం. మీరు అడగొచ్చు ఏంటయ్యా అంటే ఈత ఆవిడకి వచ్చి దర్జాగా అప్పుడు మనసులో వస్తూ ఉంటాయి ఆలోచన, ఇంత అవసరమా అనేది. కానీ సేవలో ఏంటంటే ఓర్పు అనేది కావాలి, ఓర్చుకోవాలి. కొన్ని ప్రేమలో ఎంత కష్టమైన, ఎంత నష్టమైన, నిందలైనా, బాధలైనా ఏం చేయాలా? ఓర్చుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 36, 37, 38 వచనాలు గమనిస్తే ఇందును గురించి రాయబడింది ఏమనగా మరణమైన జీవమైన చూడండి, మనం ప్రేమించడం ద్వారా మనం వీటన్నిటిని అత్యధికంగా చేస్తున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతల ప్రధానులైనను ఉన్నవైన రాబోయిన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడు ఎవరు? శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఏదైనా ఎడబాపున. 35, 36, 37, 38, 39 వచనాలు. హలో, క్రీస్తు ప్రేమే మనం అన్నిటినీ ఓర్చుకునేటట్లుగా చేస్తుంది. చివరి పాయింట్ చెప్తాను, సమయమైంది. చివరిది, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆమేన్. చెప్పండి, యేసయ్య ప్రేమ ఏంటి చెప్పండి?
శాశ్వత కాలం ఉండే ప్రేమ అది. నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, నిలిచేవి మూడే. అదేంటో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వాటిల్లో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. శాశ్వత కాలం ఉండేది ప్రేమది, కడవరకు ఆదరించే ప్రేమది. ఆమేన్. ప్రభువులు వారు కూడా అన్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను అన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొరింథీ రాసిన 13వ అధ్యాయంలో మొదటి పత్రికలో నుంచి ప్రేమను గురించి ఈ రాత్రి నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇంతవరకు నీ దైవజనుల ద్వారా నీవు మాతో మాట్లాడావు. అందరు నోరు తెరవండి, కళ్ళు మూసుకోనండి. ఒక్కసారి ప్రేమను గురించి చాలా స్పష్టంగా, వివరంగా పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనతో మాట్లాడగా, ఒకసారి దేవాది దేవుడి నీతో నాతో మనతో మాట్లాడగా, ఒకసారి దేవా నీవు ప్రేమను గురించి చాలా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉన్నాం. నిశ్చయముగా ఈ రాత్రి నాయన కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో నుంచి ప్రేమను గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలు ప్రభువా బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి. దైవికమైన ప్రేమను మేము కలిగి ఉండడానికి అయ్యా, వీటిలో ఈ మాలో ఉండకూడదు నాయనా. దైవికమైన ప్రేమలో ఉన్నటువంటి ఓర్పు, సహనము అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా అవి మా జీవితాల్లో మేము కలిగి ఉందుము గాక. అలాగే మా ప్రియులలో చాలామంది బలహీనులుగా ఉన్నారు, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, రాస్తున్న నీ బిడ్డల స్థానికి తోడుగా ఉండి నడిపించండి. ఎగ్జామ్స్లో అత్యధికమైన విజయాలు అయ్యా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, కోటి సమస్యలు ఉన్నవారు, బలహీనతతో ఉన్నవారు, దైవపు శక్తుల చేత పీడింపబడుతున్న వారికి అందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి, మీరే కార్యమును జరిగించండి. అలాగే టీవీ ముందు కూర్చున్న మా బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండలరకు సదాకాలం తోడైనుగాక. ఆమేన్, ఆమేన్.